తీవ్రవాదుల దాడులు అమర్నాథ్ యాత్రికుల మీద కావచ్చు, అమర్నాథ్ యాత్రకు వెళ్ళే టైంలో చేసేటటువంటివి కావచ్చు, ఇవాళ కొత్త కాదు. 1993 సంవత్సరంలో ఉగ్రవాదులు 8 మందిని హతమార్చారు. 98లో కాశ్మీర్ పండితుల మీద రాత్రి వేళ కాల్పులు జరిపి 23 మందిని చంపేశారు. 98లో 25వ తారీఖున. మళ్ళీ 98లో జూలై 28వ తారీఖున అమర్నాథ్ యాత్ర బృందం మీద లష్కరే తోయిబా ముష్కర్లు జరిపిన దాడిలో 20 మంది చనిపోయారు. 21/3/2000లో అనంతనాగ్ జిల్లా చెత్తిసింగ్పురా గ్రామంలో సిక్కుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 36 మంది సిక్కుల్ని కాల్చి చంపారు. ఆగస్టు 2000 నన్వాన్ బేస్ క్యాంప్లో 24 మంది అమర్నాథ్ యాత్రికులు సహా 32 మందిని చంపారు. జూలై 2001 అనంతనాగ్లోని శేష్నాగ్ బేస్ క్యాంప్లో 13 మంది అమర్నాథ్ యాత్రికులు హత్యకు గురయ్యారు. 1/10/2001లో శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ శాసనసభ కాంప్లెక్స్ మీద ఆత్మాహుతి దాడిలో 36 మంది పౌరులు చనిపోయారు. 2002లో చందన్వాడి బేస్ క్యాంప్ మీద ఉగ్రదాడిలో 11 మంది అమర్నాథ్ యాత్రికులు చనిపోయారు. 23/11/2002 దక్షిణ కాశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద దిగువ మొండాలో ఐఈడీ పేలుడులో 2 చిన్నారులతో సహా 3 మహిళలు, 9 మంది భద్రతా సిబ్బందితో సహా 19 మంది మరణించారు. 23/3/2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్ గ్రామంలో 2 చిన్నారులు, 11 మంది మహిళలు సహా 24 మంది కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారు. 2005 జూన్ 13న పుల్వామాలో కారు బాంబును పేల్చి 3 సిఆర్పీఎఫ్ అధికారులు, 2 విద్యార్థులు సహా 13 మందిని పొట్టన పెట్టుకున్నారు. 12/6/2006న కుల్గాంలో నేపాల్, బీహార్కి చెందిన 9 మంది కార్మికులను హతమార్చారు. 2017 జూలై 10న కుల్గాంలో అమర్నాథ్ యాత్ర బస్సు మీద జరిగిన దాడిలో 8 మంది మృతి చెందారు. అయితే ఆ తర్వాత కాలంలో మోడీ వచ్చినటువంటి సందర్భంలో పఠాన్కోట్ కావచ్చు, తర్వాతన ఏదైతే పుల్వామాలో కావచ్చు అటాక్ జరిగితే దానికి ప్రతీకారాలు ఏం జరిగినాయి అనేది చూసాం. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లకు అట్లాంటి ప్రతీకారాలు లేదు, వార్తలు రాసి ఊరుకున్నటువంటి పరిస్థితి. ఆ 2 ఇన్సిడెంట్లకి ప్రతీకారం పెద్ద ఎత్తునే జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారో వెయిట్ చేస్తున్నారు జనం అంతా.